జానీ మాస్టర్ ఉన్నారు కదా, ఈ లోపలికి వెళ్తే జానీ మాస్టర్ సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనికి వెళ్లాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో సైబర్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ రోజు సాయంత్రంలోపు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి వేచి చూడాల్సిందే. ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది. జానీ మాస్టర్ సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనికి వెళ్లాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో సైబర్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ రోజు సాయంత్రంలోపు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి వేచి చూడాల్సిందే. ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది. జానీ మాస్టర్ సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనికి వెళ్లాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో సైబర్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ రోజు సాయంత్రంలోపు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి వేచి చూడాల్సిందే. ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది.